అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా నమస్కారం. ఇక్కడ మనకి ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభ పథకం కింద మార్చి మనకి ఈ యొక్క నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుందండి. అయితే దీనికి సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిధులు అనేవి అయితే కేటాయించబోతుందన్నమాట. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులు అనేవి ఎప్పుడు విడుదల చేస్తారు అన్న దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందండి. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందాం. ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడాని. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పథకాలకు సంబంధించి ముఖ్యంగా అన్నదాత సుఖీభ పథకం సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తానండి. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతి అప్డేట్ కూడా మీకైతే తెలుస్తుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. మీ అందరికీ తెలిసినట్లుగానే ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా. ఏటా మనకి 20,000 రూపాయలు అనేవి అయితే ఈ యొక్క పెట్టుబడి సాయం కింద అంటే అన్నదాత సుఖీభ పథకం కింద ఈ యొక్క పథకం ద్వారా రైతులందరికీ అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందండి. దీనికి సంబంధించి గాను ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయల చొప్పున అందించబోతుందండి. అయితే ఇప్పటికీ మీకు ముందుగా తెలిసినట్లుగానే 18 విడతల కింద కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేసిందనమాట. ఇంకా అంటే ఏటా మనకి 3 విడతల కింద జమ చేయబోతుంది. ఇప్పటికే 2 విడతల కింద పిఎం కిసాన్ పథకం సంబంధించి గాను నిధులు అనేవి అయితే జమ చేసింది. అయితే మనకి ఇంకా 3వ విడత కూడా మనకి జనవరి నెలలో జమ చేయబోతుందండి. అయితే ఇప్పుడు ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకం సంబంధించి గాను నిధులు అనేవి ఎప్పుడు విడుదల చేస్తారు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎప్పుడు విడుదల చేస్తారో దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందండి. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకేసారి కాకుండా విడతల వారీగా విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుందండి. అంటే 7,000 ఒకసారి కింద మనకి ఈ యొక్క డబ్బులు అనేవి జమ చేయబోతుందండి. అయితే ఖరీఫ్ సీజన్కి ఒకసారి, రబీ సీజన్కి ఒకసారి కింద మనకి డబ్బులు అనేవి జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే కంపల్సరీగా మీకు ఈ కేవైసీ అయితే కంప్లీట్ అయి ఉండాలండి. ఎవరికైతే ఈ కేవైసీ కంప్లీట్ అయి ఉంటుందో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే నిధులు అనేవి జమ అవుతాయి అన్నమాట. సో ఖచ్చితంగా ఈ కేవైసీ అయితే కంప్లీట్ అయి ఉండాలి. అలాగే మీకు ఎన్పిఐసి లింకప్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండాలి. అలాగే ఫోన్ నెంబర్ కూడా లింక్ అయి ఉండాలన్నమాట. ఇవన్నీ ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకం సంబంధించి అర్హుల లిస్టులో మీ పేరు అయితే ఉంటుంది. ఒకవేళ మీరు అర్హులైనా కానీ ఈ లింకప్ చేయించుకోకపోతే మాత్రం మీకైతే ఈ డబ్బులు అనేవి అయితే పడవన్నమాట. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా లింకప్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క నిధులు అనేవి అసలు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. మనకి ఈ నెల 19వ తారీఖున మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ అయితే జరగనుందండి. పోయిన మీటింగ్ చూసుకుంటే బడ్జెట్ మీటింగ్లో మనకి 4,000 కోట్ల నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేస్తుందన్నమాట. అన్నదాత సుఖీభ పథకం సంబంధించి మనకి గత నెలలో ముందు నెలలో విడుదల చేయవలసి ఉండగా కొన్ని వర్షాల కారణం వల్ల మనకి ఆ యొక్క ఇన్పుట్ సబ్సిడీ పథకం కింద రైతులందరికీ ఆదుకోవాల్సి వచ్చింది. అందువల్ల మనకైతే ఇది ఒక ఆలస్యం అయితే అయిందనమాట. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేసింది కదా మనకి 4,000 కోట్ల నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేస్తుందండి. అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేయడానికి అయితే ముందడుగు అయితే వేస్తుందండి. సో అంచనా అయితే వేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకం సంబంధించి అయితే ఆలోచిస్తుంది అనమాట. రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ ఆదుకోవాలని చెప్పి రైతులందరికీ హెల్ప్ చేయాలని చెప్పి ఈ విధంగా అయితే ఆలోచిస్తుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే
ప్రతి ఒక్కరికి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సాయం అయితే అందుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అయితే తీసుకొచ్చిందండి. సో దీనికి సంబంధించి కూడా ఏంటంటే నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుంది. సో మనకి ఈ యొక్క 7,000 రూపాయలు అనేవి అయితే మనకి ఈ నెల 19వ తారీఖున జరిగే క్యాబినెట్ మీటింగ్లో వెల్లడించే అవకాశం ఉందండి. సో ఆ రోజు మనకు తెలుస్తుంది ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడాని. అయితే దీనికి సంబంధించి ఏ చిన్న అధికారిక ప్రకటన వచ్చినా కానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఈ సపోర్ట్ ఉంటేనే ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. సో మీ సపోర్ట్ ఉంటేనే మన ఛానల్ కూడా గ్రో అవుతుంది. సో ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.